హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు ఎగ్ బిర్యానీని అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అది కూడా నేను రైస్ కుక్కర్లో అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పొడిగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ 6 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. ఈ ఎగ్స్ని కూడా నేను రైస్ కుక్కర్లోనే బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. ఇప్పుడు ఎగ్స్ని ఒక పక్కన పెట్టుకొని తాలింపుకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలాని వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 4 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసి తాలింపులో వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి ఇలా వేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. చూడండి, మనకి బాగా కుక్ అవుతుంది. ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటీని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటీ వేసి ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక పావు కప్పు పెరుగునైతే వేసుకుంటున్నాను. పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టమాటీలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు మీడియం సైజు గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని అయితే తీసుకుంటున్నానండి. ఇవి 1/2 కిలో రైస్ వేసి వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బాగా ఇది ఉడికిపోయిందండి. ఆయిల్ అనేది బాగా పైకి తేలి బాగా కుక్ అయింది. ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ని వేసుకోవాలి. స్పైసెస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కొంచెం ఉడికాక ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. ఎగ్స్ని వేసి ఇలా బాగా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం నీట్గా ఇలా వేసుకోండి. మనం 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే మనకి పొడిగా అనేది వస్తుందండి. రైస్ వేసాక ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక 1 స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, మనకి రెడ్ బటన్ అనేది వెలిగి ఉంటుందండి. ఇది మనకి కుక్ అయిపోతే ఆఫ్ అయిపోతుంది. నాకైతే 20 మినిట్స్ అయితే పట్టిందండి. 20 మినిట్స్లో అయితే మన ఎగ్ బిర్యానీ కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. పొడిగా అయితే మనకి రైస్ అనేది వచ్చేసింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మనకి బిర్యానీ అనేది టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. చాలా సింపుల్గా రైస్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ తయారైపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.